రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి. ఇందులో పొటాషియం, కాల్షియం లెవెల్స్ అనేటివి పుష్కలంగా మనకి లభిస్తాయండి. ఈ రాగులతో చేసిన పదార్థాలు తింటే మన హెల్త్‌కి చాలా మంచిదండి. నమస్తే అండి. నా పేరు కవిత. వెల్కమ్ టు కవితాస్ కిచెన్. ఇవాల్టి ఈ వీడియోలో నేను మీకోసం రాగి ఇడ్లీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ ఇడ్లీ పర్ఫెక్ట్ టెక్స్చర్‌తో, పర్ఫెక్ట్ కొలతలతో, చిన్న చిన్న టిప్స్‌తో ఫాలో అవుతూ చాలా సాఫ్ట్‌గా మనం ఈరోజు చేసుకుందాము. ఆలస్యం చేయకుండా మనం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా మరి? ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు రాగులు తీసుకోవాలండి. మీరు కప్పు కానీ గ్లాస్ కానీ యూస్ చేయొచ్చు. సేమ్ కప్పుతో ఇక్కడ నేను ఇడ్లీ రైస్ తీసుకున్నానండి. మీరు కావాలంటే రేషన్ రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఇందులోకి అదే కప్పుతో సగం కప్ అండి, సగం కప్ అంతా మినపగుళ్ళు వేసుకోవాలి. మినపగుళ్ళు వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అంతా మెంతులండి, మెంతులు కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వాటర్ వేసేసుకొని 2 నుంచి 3 సార్లు క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసేసుకొని అట్లీస్ట్ ఒక 4 to 5 అవర్స్ అన్న నాననివ్వాలండి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు గ్రైండ్ చేసుకునే హాఫ్ అన్ అవర్ ముందు సేమ్ కప్పుతో హాఫ్ కప్పు అటుకులు తీసుకొని క్లీన్ చేసుకొని నానబెట్టుకుంటున్నానండి. మనం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ కోసం మనము పప్పుని, రాగుల్ని, బియ్యంని అన్నిటినీ వేసేసుకొని మిక్సీకి పట్టుకోవాలండి. మిక్సీకి పట్టుకునేటప్పుడు చాలా సాఫ్ట్గా పట్టుకోవాలి. మనం కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలండి. దోశలాగా పల్చగా కాకుండా కాస్త గట్టిగా ఉంటే మనకి ఇడ్లీ అనేది బాగా వస్తుందన్నమాట. ఇలా పట్టేసుకున్న తర్వాత ఫర్మెంటేషన్ కోసం నైట్ అంతా పక్కన పెట్టుకున్న తర్వాత మార్నింగ్ ఇక్కడ మనకి పిండి అనేది ఫర్మెంటేషన్ బాగా అయిపోయిందండి. మీరు చూస్తున్నట్టయితే కాస్త పొంగింది పిండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫర్మెంటేషన్ అయిన పిండిలోకి ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలకి ఇక్కడ నేను ఆయిల్ రాసి పెట్టాను, అందులోకి ఫిల్ చేస్తున్నానండి. మీరు కావాలంటే ఏదన్నా కాటన్ క్లాత్ తీసుకొని తడి చేసి ఈ ప్లేట్స్ పైన పెట్టి బ్యాటర్ని అందులో కూడా ఫిల్ చేసుకోవచ్చు. ఇలా ఫిల్ చేసుకొని స్టీమ్ చేసుకోవాలండి. ఒక 10 నుంచి 15 మినిట్స్ పడుతుంది. ఇక్కడ ఇడ్లీలు పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోయాయండి. ఇప్పుడు ఈ ప్లేట్లను తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి. కాస్త కూల్ అయ్యే వరకు ఇడ్లీలు తీయకూడదు. కూల్ అయిన తర్వాత తీసుకుంటే మీకు ఇడ్లీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. సో కూల్ అయ్యాకే తీసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా మనము ఇడ్లీలు అనేవి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. రాగి ఇడ్లీలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. మెయిన్గా బోన్ స్ట్రెంత్కి చాలా అంటే చాలా మంచిది. బోన్ పెయిన్స్తో బాధపడే వాళ్ళు ఈ రాగి ఇడ్లీలు కానీ, రాగితో చేసిన పదార్థాలు కానీ తింటే కనుక బోన్స్ పెయిన్ అనేటివి బాగా తగ్గుముఖం పడతాయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటానండి. మన ఛానల్లో ఇంకా రాగితో చేసిన రెసిపీస్ ఎన్నో ఉన్నాయి. వాటిని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీకు హెల్ప్ అవుతుందని. మీకు ఇలాంటి రెసిపీస్ హెల్తీ రెసిపీస్ ఏమైనా కావాలి అంటే నాకు ఆ రెసిపీ నేమ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ రెసిపీని చేసి మీకోసం పోస్ట్ చేస్తాను. ఐ హోప్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ కూడా నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. మరి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని విజిట్ అవ్వండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.